సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. చాలామంది అయితే మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడానికైతే నేను చాలా ట్రై చేస్తున్నాను. కానీ నా ఆన్‌లైన్ సర్వీస్ వల్ల అది వీలు అవ్వడం లేదు. ఇప్పుడైతే నేను ఒక అప్డేట్ అయితే తీసుకొని వస్తున్నాను. ఎస్పెషల్లీ ఇది డిజేబిలిటీ పర్సన్స్‌కి. ఎందుకంటే ఈ సర్వీస్ నేను ఫ్రీగా 50 కార్డ్స్ మంజూరు చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాను. మీరు ఒక్క రూపాయి కూడా నాకు పే చేయాల్సిన అవసరం లేదు. 50 కన్నా ఎక్కువ కార్డ్స్ అని వస్తే నేనే ఇన్ఫార్మ్ చేస్తా. నాకు 300 రూపీస్ వెయ్యండి, మీకైతే కార్డ్ మంజూరు అయ్యేంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ. ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా, ఎన్నిసార్లు ఏం చేసినా మీరు కార్డ్ వచ్చేంత వరకు నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేనైతే ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు 100 కార్డులు చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్‌తో మీకైతే నేనైతే చేసి పెడతాను. మీరు ఎందుకంటే ఈ సర్వీస్ మీకు ఇస్తున్నానంటే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అన్నా మేమైతే అప్లై చేస్తాం, ఆడిపోయినాక కార్డ్లో ఫోటో ఆధార్ ఇష్యూ అని చెప్పి, మళ్ళీ ఫోటో ప్రాబ్లమ్ అని, అలాగే డాక్టర్ కన్సెషన్ ఫామ్ అని ఇవన్నీ చెప్తున్నారన్నా. మీరు కూడా చేస్తారా? మీరు చేసినవి మీకు వచ్చినాయా? మీరు ఏమైనా చేసినారా అనేసి చెప్పారు. నేనైతే చేసినట్టు చూపించాను. ఇంకా తర్వాత నేనైతే వాట్సాప్ సర్వీస్ చేస్తాను కాబట్టి నాదైతే డేటా అనేది క్లియర్ అవుతుంది. నేనైతే రీసెంట్గా ఒక అతనిది చేశాను. అతనిది మీకైతే పంపిస్తాను అని చెప్పి పంపించిన తర్వాత నేను అది చేయడం జరుగుతుంది. మిగతా 100 కార్డులు నాకు చూపించిందంటే నేనైతే చూపించలేను. ఎందుకంటే మనమంతా వాట్సాప్ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. వాట్సాప్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి నేను పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బయట అనేది పెట్టలేక డబ్బులు 20,000 30,000 కట్టలేక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా ఇంట్లోనే పెట్టుకున్నాను కాబట్టి నేను బయట కన్నా మినిమం ఛార్జ్ అనేది తీసుకొని న్యాయబద్ధంగా డబ్బులు అనేది తీసుకొని వాళ్ళకి సర్వీస్ అనేది చేస్తున్నాను. కొంతమంది వచ్చేసి ఇదే డబ్బులు ఎక్కువ, మేము చేయలేము అని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ఇంత తక్కువ తీసుకున్నారు, మీ కాడ సర్వీస్ రాదేమో అని మీకు పోయినారు. కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి మాకు బ్రాండ్గా ఉంటుంది, వాళ్ళ దగ్గరే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయారు. అట్లా పోయే వాళ్ళు అంతా నా దగ్గరికి మళ్ళీ వచ్చి అన్న మీ సర్వీసే తీసుకుంటాము, మీ దగ్గరికే చేస్తామని. ఒక్కొక్కరు రైల్వే పాస్కి అనేసి 300 నుంచి 500 1000 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కార్డు అనేది మంజూరు అవ్వలేదు. నేను అలాంటి కేసెస్ అన్నీ నేనైతే స్టడీ చేసి నేనైతే ఒక 50 కార్డులు అయితే మంజూరు చేయడానికి ఫ్రీగా, అలాగే మీకు నేను ఇచ్చేసా ఒక చిన్న సహాయం అనుకోండి. ఒక బ్రదర్గా, మీకు ఇంట్లో ఒక మనిషిలాగా నేను ఫ్రీగా అయితే మీకు ఒక 50 ఫ్రీ కార్డులు అయితే నేనైతే, మీరు డాక్యుమెంట్స్ అనేది పంపించండి. మీకు జస్ట్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ చెప్పండి. ఆ ఓటీపీ చెప్పడం వల్ల మీకు కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. మీకు కార్డు వచ్చేంత వరకు ఈ 50 కార్డులు నేనే ఫ్రీగా మీకైతే సర్వీస్ అనేది పొందిస్తాను. మీకు ఎప్పుడు కార్డు వస్తుందో అప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వండి. డెఫినెట్గా అయితే కార్డు అయితే 15 డేస్ నుంచి 45 డేస్ అయితే పడుతుంది కార్డు అయితే రావడానికి. మీకు 15 డేస్ అయితే ఈజీగా అయితే పడుతుంది. మంజూరు అయిందంటే మీకు 15 డేస్ అయితే పడుతుంది. ఒకవేళ లెంత్ అయితే మీకు 15 డేస్ నుంచి మనం పెట్టే డాక్యుమెంట్ని బట్టి మనకైతే తొందరగా అప్రూవల్ అనేది వస్తుంది. మీరైతే అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి దీనికి పెట్టాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, మీరు కన్స్ట్రక్షన్ ఫామ్ ఒకటి పెట్టాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది డిజేబిలిటీ కనపడేటికైనా సరే, మామూలుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా సరే మీరు నీట్గా ఆ ఫోటో అనేది పెట్టాలి. అలాగే డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది క్లియర్గా పెట్టాలి. అలాగే మీరు ఒక ఆధార్ కార్డు పెట్టాలి, అలాగే రేషన్ కార్డు పెట్టాలి. మీకు ఇంకా ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మనకి క్యాస్ట్ ఇన్కమ్ తెచ్చుకుంటాం కదా, క్యాస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ అయినా పెట్టచ్చు. అలాగే పాన్ కార్డ్ పెట్టచ్చు, ఆధార్ కార్డ్ పెట్టచ్చు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టచ్చు. అలాగే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పెట్టచ్చు. ఇంకా ఏమైనా మీరు దాంట్లో ఉన్నట్టు మీకు ఏ గవర్నమెంట్ ఐడి ఏదైనా సరే, ఓటర్ ఐడీస్ అయినా సరే, మీకు ఏవైనా ప్రూఫ్లు పెట్టచ్చు. మీకు ఇప్పుడు మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర మీకు ఆధార్ అయితే పెడతాము. అలాగే తర్వాత వచ్చేసి
మీకు అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీకు వచ్చేసి ఇది మీకు మిగతా డాక్యుమెంట్స్ అనేది పెడతాం. అలా మీకు సరే మీ కాడ ఏమి ఆధార్ ప్రూఫ్లు ఉన్నా కూడా, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఏవైనా సరే మాకైతే పొందపరిస్తే మీకైతే మేము ఫ్రీగా అయితే సర్వీస్ అయితే అందిస్తాను. అలాగే మీకు వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబర్ నాకైతే పంపించాలి. అలాగే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళైతే వాళ్ళ మొబైల్ నెంబరు, అలాగే వాళ్ళకి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది నాకు పంపిస్తే నేనైతే ఫ్రీగా చేస్తాను. అది ఇక్కడే నెంబర్ ఇచ్చానంటే నన్ను దుమ్ము లేపేస్తారు. ఎందుకంటే అన్ని అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. కస్టమర్ కేర్కి కూడా ఇన్ని కాల్స్ అయితే రావు. అవి నాకు మాత్రమే వస్తాయి. ఎందుకంటే నేను పెట్టేది రిమరల్ అమౌంట్, అలాగే అన్నీ నేను ఫ్రీగా చేస్తాను కాబట్టి. ఇప్పుడు 50 కార్డులకి నాకు అయ్యే ఖర్చు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత ఫ్రీగా చేస్తున్నాను, నాకేమన్నా వస్తుందంటే మనం చేసిన దానికి నలుగురు బాగుపడాలండి. బాగుపడకుంటే వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే 6000 పెన్షన్కి వాళ్ళు చేసే ఈ చిన్న ప్రయత్నానికి వాళ్ళకు 1000 రూపాయల నుంచి 2000 కూడా ఖర్చు అవుతుందని ఒక అన్న చెప్పాడు. నాకైతే చాలా ఏడుపొచ్చింది. ఏడుపొచ్చి ఏంది ఇంత డబ్బులు అవుతుందని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాను. అలాగే ఇంకో అక్క వచ్చింది. ఆమె వచ్చి, అన్న నాకు ఇప్పటికే 500, 600 ఖర్చు అయిపోయింది, కానీ నాకైతే కార్డు అనేది జనరేట్ అవ్వలేదు అని. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను 100 కార్డులు చేశాను. 100 కార్డులలో నేను చేసిన కార్డు మినిమం అంటే 15 డేస్ నుంచి 35 డేస్ కల్లా వచ్చింది. ఇప్పుడు మనం పెట్టే కార్డులు 15 డేస్ నుంచి 45 డేస్ పడుతుంది. అట్లా పడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ తర్వాత నా కార్డు రిజెక్ట్ అయ్యాయి, నేను మళ్ళీ పెడుతున్నాను. నేనేంటంటే నేను ఒకసారి పేమెంట్ తీసుకుంటాను. ఒక 300 నేను తీసుకునేది ఒకసారి ఒక 300 తీసుకుంటా. రైల్వే పాస్కి ముందంతా 100 రూపాయలు 100 నుంచి వచ్చాను నేను. 100 నుంచి వచ్చి నాకు ఇది ప్రింటర్కి, పేపర్స్కి, మళ్ళీ జిరాక్స్కి, కరెంటు బిల్లుకి, వైఫైకి అన్నీ అనలైజెస్ కావాలని నేను 300 తీసుకుంటాను. 300లో ఆ కార్డు వచ్చేంత వరకు పూచి అనేది నేను ఒప్పుకుంటున్నాను. అలా తీసుకొని నేను సర్వీస్ అనేది చేస్తున్నాను. ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా వాళ్ళు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది అనే ఆ కాన్సెప్ట్తో నేనైతే ఇప్పటికైతే దాదాపుగా ఆ కాన్సెప్ట్ పెట్టే నేను 50 మందికి అయితే చేశాను. అంతకుముందంతా 50 కార్డులు 100, 200 తీసుకొని అట్లా చేశా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పెట్టడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అండి. ఒకేసారి మొత్తం పైన డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు తీసుకొని నా చిన్న చిన్న ఖర్చులకి నాకు ఉపయోగపడుతుంది. అలాగే నా వైఫై బిల్లు, కరెంటు బిల్లు, నా ఫోన్ రీఛార్జ్ బిల్లు, మళ్ళీ నాకు కొంచెం ట్రావెలింగ్కి, పెట్రోల్కి, ఇవన్నీ నేను అన్నీ చూసుకోవాలి కాబట్టి 300 పెడుతున్నాను. 300లో మీకు ఖచ్చితంగా ఒక్కసారి పే చేస్తే ఆ అమౌంట్ మీకు కార్డు వచ్చేంత వరకు నాదే పూచి ఇస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వి మళ్ళీ తర్వాత అక్కడ నా మొబైల్ నెంబర్ కనబడుతుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేసిన తర్వాత నేను మీకు కాల్ చేసి ఓటీపీ అడుగుతాను. ఓటీపీ చెప్పండి. మీకు కార్డ్ మంజూరు అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఉంటాను. 50 మందికి మాత్రమే. అది మిగతా వాళ్ళకి ఇవ్వలేను. ఎందుకంటే ఇన్ని కడుతున్నాను కాబట్టి నాకు ఖర్చులు ఉంటాయి. నేను ఎందుకంటే ఇవన్నీ వినిన తర్వాత నేను ఎందుకు ఇది చేయకూడదు అని చెప్పి ఇలాంటి సర్వీస్ చేస్తున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు ఎంతమందికి తోడైతే అంతమందికి చెయ్యండి. ఎందుకంటే కొంతమంది చూసిన వెంటనే డాక్యుమెంట్స్ పంపిరు. మీరు మొత్తం చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎంత డెప్త్గా చెప్తున్నాను. ఇది నేను స్క్రిప్ట్ రాసి నేనంతా ఎడిటింగ్ చేసి అదంతా ఏం చెప్పలేదు. నేను చెయ్యాలనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. మీకు తెలిసిన గ్రూప్లలో పెట్టండి. మీకు తెలిసిన ఏదైనా సరే ఆ గ్రూప్లలో ఈ వీడియోని పెట్టండి. ఈ వీడియో పెట్టడం వల్ల
నాకు వస్తారు. నాకు వచ్చిన తర్వాత నేను చేస్తానండి. నేను చేస్తాను. నాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ యూట్యూబ్‌లో చూసిన వాళ్ళందరూ దయచేసి మీ వాట్సాప్ గ్రూప్‌లో స్టేటస్‌లలో గానీ, మీ స్టేటస్‌లో గానీ, మీ ఇన్‌స్టా స్టేటస్‌లో గానీ, మీరు ఏ సోషల్ మీడియా వాడినా కూడా స్టేటస్‌లో పెట్టండి. గ్రూప్‌లలో షేర్ చేయండి. అన్ని దాంట్లకి సపోర్ట్ ఇయ్యండి. నేను చేస్తానండి. మీకు అప్లై చేస్తాను. ప్రతీదీ మీకు అన్నీ ఇంట్లో కూర్చొని మీకు అన్నీ చేసేలాగా మన వాట్సాప్ సర్వీసు అంత బూమ్ అవుతుందండి. ఖచ్చితంగా అయితే మీకు సపోర్ట్ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేసి అన్నీ ఇచ్చేస్తాను. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ ఫామ్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ వచ్చిన తర్వాత నన్ను మెసేజ్ చేయండి. మీకైతే రిప్లై ఉంటుంది. మెసేజ్ మాత్రమే చేయండి. కాల్ అయితే చేయదండి. పొద్దున్నుంచి ఎన్ని కాల్స్ వస్తాయంటే కస్టమర్ కేర్ కూడా రావు. బ్యాక్ టు బ్యాక్ కాల్ అయితే వస్తున్నాయి. అందుకని నేనైతే మెసేజ్ చేయండి. దయచేసి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఉంటుంది. అందువల్ల మీకైతే చెప్తున్నాను.